ఇవాళ నేను మీకు మన ఇంజిన్‌లో వేసిన ఆయిల్ మొత్తం ఇంజిన్ అంతా ఎట్లా సర్క్యులేట్ అవుతుంది. దానికి కారణం ఏంటో చెప్తాను చూడండి. ఈ వెహికల్ వచ్చేసి హోండా షైన్. ఓకే. సో, షైన్ వెహికల్‌కి మనం ఇంజిన్ ఆయిల్ అయితే 900 ఎంఎల్ వేసుకుంటాం. లీటర్ వేసుకుంటాం. ఒక్కొక్కరు ఒకలా వేస్తారు. సో, ఏసిన ఇంజిన్ ఆయిల్ అంతా క్లచ్ కవర్‌లో ఉంటుంది. ఇంజిన్ సెంటర్‌లో మ్యాగ్నెట్‌కి అయితే వెళ్తుంది. కానీ పైకి ఎలా వస్తుంది? ఆ రోగ్రామ్స్‌కి, టైమింగ్ చైన్‌కి, క్యామ్ షాఫ్ట్‌కి ఎట్లా ఆయిల్ పాస్ అవుతుందని చెప్తాను చూడండి. సో, మనకి కిక్ కొట్టినప్పుడు క్రాంక్ షాఫ్ట్ తిరుగుతుంది. క్రాంక్ షాఫ్ట్ తిరుగుతుంది. క్లచ్ షాఫ్ట్ తిరుగుతుంది. మొత్తం అన్నీ రొటేట్ అవుతాయి. దాంతో పాటు దానికొక పంప్ వీల్ అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ పంప్ వీల్ కూడా రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు పంప్ వీల్ అనేది ఆయిల్‌నయితే పైకి పంపిస్తుంది. ఇన్నర్ వాల్వ్స్ అంటే ఇన్నర్ హోల్స్ ఉంటాయి. ఇన్నర్ అంటే పైప్ లైన్స్ మన ఇంట్లో వాటర్ ట్యాంక్ ఎట్లైనా పైప్ లైన్స్ ఉంటాయో అట్లా పైప్ లైన్స్ ఉంటాయి. సో, ఆ హోల్ నుంచి ఆయిల్ వస్తుంది చూసారు కదా! ఆ ఆయిల్ వచ్చి ఈ హోల్‌లోకి వెళ్ళి ఇక్కడ చిన్న చిన్న కన్నాల ద్వారా ఆ ఆయిల్ అనేది మీద నుంచి తుల్లుతుంది. అంటే వస్తూ ఉంటుంది అలా. అలా వచ్చి ఆ రోగ్రామ్స్ పైన వాటి పైన పడుతుంది. ఇట్లా మనకి ఇంజిన్ అంతా ఆయిల్ సర్క్యులేట్ అవుతుందనమాట.